మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుంది. ఈవీఎంలో నేతల తలరాతలు భద్రంగా ఉన్నా వారి జాతకం జూన్ 4న తేలనుంది. తెలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కావలసినన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అయితే కౌంటింగ్ కు వర్షం ముంపు వెంటాడుతుంది. గురువారం కేరళను నైరుతి రుతుపవనాలు తాకడంతో మరో 4-5 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు చేరనున్నాయి. నైరుతి రాకతో ఏపీ, తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో కౌంటింగ్ ముందు రోజు, కౌంటింగ్ రోజు వాన పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సమాచారంతో ఈసీ కూడా అలర్ట్ అయింది. వాన కబురుతో అందుకు తగ్గినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఓట్ల లెక్కింపునకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏపీలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్లలోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లలోపు ఫలితాలు వెలువడనున్నాయి. ఒక 3 నియోజకవర్గాలలో మాత్రం 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఉదయం 10 నుంచి 11 గంటల కల్లా ఫలితాలపై కొంత స్పష్టత రానుంది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల కల్లా దాదాపు లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అటు తెలంగాణలోనూ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.